నా శత్రువు కానీ వచ్చి మిమ్మల్ని నా దగ్గర నుండి దూరం చేస్తే నేనేం చేస్తా? నా శత్రువు కానీ వచ్చి మీ మనసులు నాకు విరోధంగా తిప్పితే మీరేం చేస్తారు? ఎందుకంటే నా రక్తము నీ రక్తం చూసినప్పుడు నా డిఎన్ఏ నీలో ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు నా బిడ్డ నేను నవ్వుకుంటూ చెప్పుకుని వెళ్ళిపోతాను. దేవునిలో బ్రతకొచ్చు, దేవుని కొరకు బ్రతకచ్చు, క్రీస్తు సాక్షులుగా జీవించవచ్చు. ఇక క్రీస్తు కొరకు బ్రతకగలిగిన జీవితము. దేవుడు లోకానికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, క్రైస్తవులను తీరుస్తానికి. మీరు క్రైస్తవులు కదా, కొట్టరు కదా. మీరు క్రైస్తవులు కదా, ఇలా బ్రతకరు కదా. మీరు క్రైస్తవులు కదా, ఇలా తాగరు కదా. కదా లోకం మనల్ని క్వశ్చన్ చేయట్లేదా? అనేకసార్లు మన ఇతరులను తప్పులు చెప్తాను రెడీగా ఉంటాం. కొన్నిసార్లు అర్థం ముందు నిలబడాలి. అర్థం ముందు నిలబడినప్పుడు ఎవరు నీ మీద చేయెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు నువ్వు సరి చేసుకుంటానికి అవకాశం ఉంది. భయం కావాలి. ఈరోజు భయం లేకుండా బ్రతుకుతున్నాడు మనుషుడు. దేవుడు అంటే ప్రేమామయుడు. అవును, ఆ దేవుడు నీలో ఉన్నాడు. ఆ ప్రేమమయుడు నీలో ఉన్నాడు. నీలో ప్రేమ ఉండాలి, నీలో ఫలం ఉండాలి. నీలో ఫలం లేదంటే దేవుడు నీలో లేడు, నువ్వు గొడవ పడతావు ఫర్ షూర్. ఎందుకంటే ఈరోజు చాలా మందికి ప్రాబ్లం అదే. 10 సంవత్సరాలు దేవుని నమ్ముతానికి ముందు నా జీవితం వేరు. ఓకే, బాగుంది. దేవుని నమ్ముకున్నా. ఈరోజు దేవుని నమ్మిన వ్యక్తి నిన్న కన్నా ఈరోజు ఏమైనా ఫలం ఉందా? చేంజ్ ఉందా? గ్రోత్ ఉందా? డిజైర్ ఉందా? సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉందా? నిన్నేదైనా నీలో ఒక డిసిప్లిన్ ఫ్యాక్టర్తో ఇదిగో నేను ఇట్లా ఉండకూడదు, ఇది చేయకూడదు, నేను ఇట్లా మాట్లాడకూడదు, నేను ఏమైనా తలంచారా? నేను ఈ చేదైన స్వభావం కలిగిన వారు ఇతరులకి చేదైన స్వభావాన్ని చూపిస్తారు. బట్ ట్రూ హర్ట్ యేసుప్రభు గాయపరచబడలేదా? అణిచివేయబడిన తర్వాత, శ్రమను పొందిన తర్వాత ఇతరులకి అయ్యా ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, వేచి ఉండు. యు సీ సమ్టైమ్స్ వి జస్ట్ థింక్ they're going to a bad phase. దేవుడు అనుమతిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక సీజన్ అనుమతిస్తాడు దేవుడు. మేబీ ఇక్కడ ఉన్నవారు ఎవరన్నా మీరు తొక్కబడే సీజన్లో ఉన్నారేమో. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకంటే దేవా, నువ్వు నన్ను షేపప్ చేస్తున్నావు, నన్ను మోల్డప్ చేస్తున్నావు, నన్ను ప్రయోజకుడిగా చేస్తున్నావు, నా జీవితంలో ఉండి ఏదో ఒక మేలు కార్యం జరిగిస్తున్నావు. నా శత్రువు కానీ వచ్చి మిమ్మల్ని నా దగ్గర నుండి దూరం చేస్తే నేనేం చేస్తా? నా శత్రువు కానీ వచ్చి మీ మనసులు నాకు విరోధంగా తిప్పితే మీరేం చేస్తారు? ఎందుకంటే నా రక్తము నీ రక్తం చూసినప్పుడు నా డిఎన్ఏ నీలో ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు నా బిడ్డ నేను నవ్వుకుంటూ చెప్పుకుని వెళ్ళిపోతాను. దేవునిలో బ్రతకొచ్చు, దేవుని కొరకు బ్రతకచ్చు, క్రీస్తు సాక్షులుగా జీవించవచ్చు. ఇక క్రీస్తు కొరకు బ్రతకగలిగిన జీవితము. దేవుడు లోకానికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, క్రైస్తవులను తీరుస్తానికి. మీరు క్రైస్తవులు కదా, కొట్టరు కదా. మీరు క్రైస్తవులు కదా, ఇలా బ్రతకరు కదా. మీరు క్రైస్తవులు కదా, ఇలా తాగరు కదా. కదా లోకం మనల్ని క్వశ్చన్ చేయట్లేదా? అనేకసార్లు మన ఇతరులను తప్పులు చెప్తాను రెడీగా ఉంటాం. కొన్నిసార్లు అర్థం ముందు నిలబడాలి. అర్థం ముందు నిలబడినప్పుడు ఎవరు నీ మీద చేయెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు నువ్వు సరి చేసుకుంటావు.